సాయి కృష్ణ కేసు దర్యాప్తునికి సిట్ అధిపతిగా P&L విభాగం ఐజీ రవిప్రకాష్, సభ్యులుగా అల్లూరి, బాపట్ల, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీలు, విజయవాడ పోలీసుల నుంచి దస్త్రాల స్వాధీనం, అర్ధరాత్రి వరకు ఫోరెన్సిక్ క్లూస్ టీములతో సమావేశం అన్నటువంటిది. ఈ కేసులో ఎంత సింపుల్గా తప్పించేయడానికి వీలుందో అంత జాగ్రత్తగా ప్లాన్ చేస్తారన్నమాట. లేకపోతే పంచాయతీలకు ఆర్థిక ఆంక్షలు, 1000 కోట్ల విడుదలలో జాప్యంతో పాలకులకు ఇబ్బందులు, అత్యవసర పనులకు నిధుల్లేమి, వనరులు అంతంత మాత్రంగా ఉన్న చిన్న గ్రామ పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. పొరుగు సేవల సిబ్బందికి పలు చోట్ల 2-3 నెలలుగా జీతాలు లేవు. అత్యవసరంగా చేయించాల్సిన పనుల విషయంలో కార్యదర్శులకు దిక్కుతోచడం లేదు. 15వ ఆర్థిక సంఘ నిధుల విడుదలలోని జాప్యంతో పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారుతోంది. రాష్ట్రంలోని 13,350 గ్రామ పంచాయతీల్లో ఆదాయం అంతంత మాత్రంగా ఉన్నాయి, 70% పైగానే ఉన్నాయి అన్నటువంటి. ఇక్కడ పవన్ కళ్యాణ్ అంత అద్భుతంగా మార్చేశాను అన్నారు. ఇది పరిస్థితి. పవన్ కళ్యాణ్ శాఖ పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీలు అంటే నిధులు పర్ఫెక్ట్గా అందుతున్నాయి, పంచాయతీలన్నీ అసలు మొత్తం దేశంలో మారిపోయింది, రాష్ట్రం అద్భుతంగా మారిపోయింది అని చెప్పారు. కానీ ఈనాడు ఇచ్చిన పోస్టర్ ఇప్పుడు దాన్ని ఏమంటారు,